అండ్ పాపులర్ లీడర్. ఓకే, ఆయన పరిపాలనా కాలంలో అవినీతి జరిగి ఉండొచ్చు, కానీ ఈ స్థాయిలో అరాచకం అయితే ఆయన పరిపాలన కాలం. మన మీద ద్వేషం ఉంది, భారత్ మీద ద్వేషం లేదని కాదు, బట్ ఇలా ఎగబడి తెగబడే రకంగా ఆయన బిహేవ్ చేయలేదు. ఇవాళ అలాంటి కొద్దో గొప్ప 30% 40% డెమోక్రటిక్ వాల్యూస్ ఉన్న నాయకులు కూడా లేకుండా చేస్తే రేపొద్దున మనకి పక్కలో బల్లంగా మారుతుంది పాకిస్తాన్. అవునా కదా? పాకిస్తాన్ లో మీరు చెప్పినట్టుగా మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ప్రధానమంత్రి, ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికైన ప్రధానమంత్రి ఆయనని మనం చెప్పుకోవచ్చు. అసలు ఆయన రాజకీయాల్లోకి ఎందుకు వచ్చాడు, ఏ కారణంతో వచ్చాడు, ఏంటి అనేది ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూ కనుక చూస్తే ఆయన థాట్ ప్రాసెస్ ఏంటనేది అర్థమవుతుంది. ఆయన మత ప్రమేయం లేకుండా సెక్యులర్ గా పాకిస్తాన్ ని తయారు చేయాలని ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నానికి వ్యతిరేకంగా అక్కడ ఉన్న సైనిక పాలకులు చేసిన కుట్రలో భాగంగా ఆయన్ని జైలుకు పంపించడం జరిగింది. వివి రావు గారు చెప్పినట్టుగా ఖచ్చితంగా ఆయన ఉరితీసే ప్రమాదం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అయితే అమెరికా ఏదైనా కల్పించుకుంటే గనక గతంలో ఈ షరీఫ్ గారిని సౌదీ అరేబియాకి ఎలా పంపించేశారో ప్రవాసానికి, అలా పంపించే ఏదైనా అవకాశం కూడా ఉండడానికి అవకాశం ఉందని కూడా నేను భావిస్తున్నాను. ఇక పాకిస్తాన్ అనేది వాస్తవంగా ఒక విఫల దేశం. అది మనకు పక్కలో బళ్ళం అని చెప్పేసి నేను భావించను. అది విఫల దేశం. అది ఇండియాలో, భారతదేశంలో మోడీ బీజేపీ వాళ్ళు 24 గంటలు ముస్లింలని భజన చేసి ముస్లింలని ప్రమాదం 20% వల్ల 80% ప్రమాదం ఉందని చెప్పి భజన చేసుకుని ఓట్లు ఎలా పొందుతున్నారో, లేదా అధికారాన్ని ఎలా పొందుతున్నారో పాకిస్తాన్ లో కనుక చూస్తే, పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి నాయకులు ఇండియాని బూచిగా చూపించి అక్కడ వాళ్ళు అధికారాన్ని పొందుతున్నారని చెప్పేసి నేను భావిస్తున్నాను. పాకిస్తాన్ 100% పాళ్ళు విఫల దేశం కాబట్టి వారి నుండి మనకి ఏ విధమైనటువంటి ప్రమాదం వస్తుంది, వారు ఏదో చేయగలుగుతారని చెప్పేసి నేను భావించను. గతంలో తోక జాడించినందుకు గానే పాకిస్తాన్ రెండుగా విభజించిన పరిస్థితి భారతదేశానికి ఉంది. అంతటి పవర్ఫుల్ దేశం. ఇప్పుడు వివి రావు గారు చెప్పినట్టుగా 12 రాష్ట్రాలుగా డివైడ్ చేయడానికి చూస్తున్నారని చెప్తున్నారు. కానీ అక్కడ స్థానికంగా కూడా వేర్పాటువాదులు దేశాన్ని డివైడ్ చేయాలని చెప్పేసి ప్రయత్నిస్తున్నారు. కాబట్టి ముందు పాకిస్తాన్ తన అంతర్గత సమస్యల్ని తాను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. మనం అనుకున్నంతగా ఈ ఆసిఫ్ మునీర్ వల్ల ప్రమాదం ఉంటుందని చెప్పేసి నేను భావించుతా. ఈ రోజు అణ్వాస్త్రాలు ఉన్న దేశాలు ఏవి కూడా ఇండిపెండెంట్ గా సర్వస్వతంత్రంగా ఒక నిర్ణయం తీసుకునే అణ్వాస్త్రాన్ని వాడే పరిస్థితి లేదు. ప్రపంచంలో అన్ని సభ్య దేశాలు ఉన్నాయి. ఈ సభ్య దేశాలు అన్ని కూడా కలిసి ఈ అణ్వస్త్రాలని వాడకుండా ఒత్తిడి చేసి నియంత్రణ చేస్తాయని చెప్పేసి నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ తాలిబాన్ గురించి చర్చ వచ్చింది. మీరు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ ని కనుక చూస్తే, ఆఫ్ఘనిస్తాన్ ఎప్పుడు కూడా ఏ దేశం మీద కూడా దాడి చేయడం కానీ దండయాత్రగా చేయడం కానీ జరగల. మీరు చూస్తే రష్యా వచ్చి ఆఫ్ఘనిస్తాన్ మీద దాడి చేసింది, దండయాత్ర చేసింది. అలానే అమెరికా వచ్చి దాడి చేసింది, దండయాత్ర చేసింది. రష్యాని అమెరికాని డిఫెండ్ చేసి వారి దేశాన్ని వాళ్ళు రక్షించుకుంటే వాళ్ళు మతమౌఢ్యులు ఎలా అవుతారు, వాళ్ళు దుర్మార్గులు ఎలా అవుతారు అనేది ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇది వెస్టర్న్, ఈ కంట్రీస్ వెస్టర్న్ గా ఉన్న ఈ ఫిలాసఫీ, ఈ ప్రచార మాధ్యమాల్లో మతమౌఢ్యం కిందకి రాదా? షరియా రూల్ తీసుకొస్తారట. రేపు పొద్దున ఇస్లామైజ్ అయింది అనుకోండి, బ్రిటన్ ఈజ్ షార్ట్లీ గోయింగ్ టు బికమ్ ఏ కంప్లీట్ ఇస్లామిక్ నేషన్ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా ఉన్న అబ్జర్వేషను. అక్కడ షరియా చట్టాలు అవి తీసుకొస్తా ఉన్నారనుకోండి, అక్కడ తాలిబాన్లు పుట్టుకొస్తారు. ఎందుకంటే బ్రిటన్లో ఇప్పటికే చూశారు, మొత్తం వలస దారుల చేతిలో చిక్కుకుపోయింది, ఇస్లామైజ్ అయిపోయిందని అంటున్నారు. మీరేమంటారు? సౌదీ అరేబియాలో అలానే షరియా ఉంది. సౌదీ అరేబియాలో షరియా ఉన్నంత మాత్రాన ప్రపంచానికి ఏమన్నా అన్యాయం జరిగిందా, లేకపోతే ప్రపంచానికి ఏమన్నా ప్రమాదం జరిగిందా? పొద్దున్న లేచిన దగ్గర నుంచి అమెరికా వాడెళ్ళి సౌదీ అరేబియా దగ్గర అడుక్కుని బ్రతుకుతూ ఉంటాడు, సౌదీ అరేబియా మీద ఆధారపడి ఉంటాడు. గల్ఫ్ కంట్రీస్ లో చాలా మటుకు షరియా ఉంది. గల్ఫ్ కంట్రీస్ లో షరియా ఉండటం వల్ల ప్రపంచంలో ఉన్న మిగతా మీరు సమర్థిస్తారా ఆ చట్టాన్ని? ఒక భారత పౌరుడిగా మీరు సమర్థిస్తారా షరియా చట్టాలని? ఇక్కడ ఉన్నటువంటి తేడా ఏంటంటే
ఈ ప్రపంచంలో ఉన్న గల్ఫ్ కంట్రీస్ అన్ని అమెరికాకి అడుగులకు మడుగులు ఎత్తితే ఆఫ్ఘనిస్తాన్ అడుగులు మడుగులు ఎత్తలేదు కాబట్టి ఆఫ్ఘనిస్తాన్ వల్ల ప్రపంచానికి ఏదో ప్రమాదం ఉందని చెప్పి ఇలాంటి ఒక వాదనని లేవదీసి అక్కడ చర్య వస్తే ప్రపంచం అంతా మునిగిపోతుందని చెప్పేసి చెప్తున్నారు. దీన్ని ఖండించాలి. అదే విధంగా ఇప్పుడు ఈ రోజు బ్రిటన్ గురించి కూడా చెప్పుకుంటున్నారు. మొత్తం అక్కడ ముస్లిమ్స్ ఎక్కువగా వచ్చేసారు, అక్కడ కూడా ఇస్లామిక్ కంట్రీగా మారిపోబోతుందని చెప్పేసి అంటున్నారు. ముస్లిమ్స్ ఎక్కువగా వచ్చినంత మాత్రాన ఇస్లామిక్ కంట్రీగా ఎందుకు మారుతుందండి? అది ఒక ప్రజాస్వామ్యయుతమైన దేశము, అక్కడ ఎన్నికలు జరుగుతూ ఉంటాయి, ఎన్నికల్లో గెలిచిన వాళ్ళు ప్రధానమంత్రి అవుతారు, అంతే తప్పనిచ్చి ఇస్లామిక్ కంట్రీగా ఎలా మారుతుంది, ఇస్లామిక్ కంట్రీగా మారిపోతుంది అని చెప్పుకోవడానికి హేతుబద్ధమైన కారణాలు ఏం కనబడుతున్నాయి? ఇది ప్రచారం తప్పనిచ్చి మరేది కాదని చెప్పేసి నేను భావిస్తున్నాను. బ్రిటన్లో అంతర్గతంగా జరుగుతున్న మీరు ఆ డెవలప్మెంట్స్ కనుక చూస్తే, ఆ పరిణామాలు చూస్తే పెచ్చుమీరిన ఫండమెంటలిజం వల్ల బ్రిటన్ సఫర్ అవుతుంది. అది మీ నోటీసులోకి రాలేదా బషీర్ గారు? ఫండమెంటలిజం ఉండొచ్చు, ఫండమెంటల్ గా ఉండొచ్చు, కానీ ఫండమెంటలిస్టులు ఎవరు కూడా పార్లమెంట్ కి వెళ్ళలేరు కదా. ఇప్పుడు ఫండమెంటలిస్టులకి శాంతియుతంగా ఉండేవాడు, ఫండమెంటలిస్ట్ గా ఉండేవాడు వాడు తీవ్రంగా. అదంతా ఎందుకు కానీ లండన్ మేయర్ ఎవరు? లండన్ మేయర్ ఎవరు చెప్పండి? ఓ ఫండమెంటలిస్ట్ గ్రూప్ని రిప్రజెంట్ చేస్తున్న వ్యక్తి, అందరికి తెలిసిన విషయం ఏది. లండన్ మేయర్ ప్రజాస్వామ్యయుతంగా ఎన్నికయ్యాడా, లేకపోతే ఈ ఎలక్షన్ కమిషన్ ని మేనేజ్ చేసుకుని అక్కడ కూడా టర్న్ ఏర్పాటు చేసి కావాల్సిన ఓట్లు తీసేసి కొన్ని ఓట్లు తీసేసి ఎలక్షన్ల మూవ్మెంట్ లో తొండి చేసి ఎలక్షన్ల మూవ్మెంట్ లో బీహార్ లో పంచినట్టుగా 10,000 రూపాయలు పంచి ఈ విధంగా ఏదైనా చేసి లండన్ లో ఆయన. నా ప్రశ్నకి సమాధానం, అతను ఫండమెంటలిస్టా కాదా చెప్పండి, నేరుగా చెప్పండి. అతని మీద మీరు ఫండమెంటలిస్ట్ కాదా? ఇప్పుడు మీకు కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఉంటాయి, దాన్ని మీరు ఖచ్చితంగా ఫాలో అవుతారు. నేను ఫండమెంటలిస్ట్ ని. వ్యక్తిగతంగా వేరు వెన్ యూఆర్ రిప్రజెంటింగ్ పబ్లిక్. మీరు జనంలోకి వచ్చిన తర్వాత మీ విధానాలు వాళ్ళ మీద రుద్దుతారంటే కుదరదు కదా బషీర్ గారు. యు ఆర్ లివింగ్ ఇన్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా మీరు ఆస్పిరేషన్స్ అనుగుణంగా వెళ్ళాలి. మీరు మీ విధానాలు రుద్దుతారంటే ఎట్టా? మీ విధానాలు రుద్దుతారంటే ఒప్పుకోరు కదా. ఎవరి ఫండమెంటల్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ ఫండమెంటల్స్ అనేవి ఏంటి? ప్రజాస్వామ్యానికి లోబడి ఉండాలి. అక్కడ ఉన్న మేయర్ ఫండమెంటలిస్ట్ అయినా ప్రజాస్వామ్యానికి లోబడి ఉన్నాడు కాబట్టి అక్కడ వ్యక్తులందరూ కలిసి ఆయన్ని ఎన్నుకున్నారు. ఆయన తుపాకీ కొట్టడం ద్వారా ఏం రాలేదు కదా. లేకుంటే అక్కడ ఎలక్షన్ కమిషన్ ని కలుపుకుని ఎలక్షన్ కమిషన్